హలో ఆల్, వెల్కమ్ టు బండి లెట్స్ టాక్. ఇప్పుడు ఏంటంటే ఈ జానీ మాస్టర్ స్టోరీలోనే ఇంకా కొత్త కొత్త కోణం కూడా బయటపడతా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ జానీ కథ అయితే ముగిసిపోయింది. దాదాపు నాకు తెలిసినంత వరకు వీనికి మెట్టుతో కొట్టినంత పని చేసినట్టున్నారు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా వాళ్ళు. అట్టా ఇట్ట కాదు, వీడు చేసిన యాగికి వీడు ఏం చేసినాడంటే, వీడు మన ఎప్పుడో క్యాంపెయిన్ చేసేటప్పుడు యాడుకో వచ్చి వీడు క్యాంపెయిన్ చేస్తా ఈ జానీ మాస్టర్ అనేటోడు వీడు చెప్తా ఉన్నాడు 2024లో పవన్ కళ్యాణ్ డీసీఎం అయినాడంట, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అయినాడంట. 2029లో సీఎం అవుతాడంట, 2034కి పిఎం అవుతాడంట కంట్రీకి. ఇంగారు అంత హెచ్చలు చేయండిరా నాయన, నీకు అందుకే నీకు ఇంత హెచ్చలు ఎక్కువైంది కాబట్టి బాగా మెట్టుతో కొట్టుకుంటున్నారు మొత్తానికి సోషల్ మీడియా వాళ్ళు, వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా. నువ్వు పెట్టుకొని వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాతో పెట్టుకుంటే అట్లే ఉంటుంది. కాల్చి పడితేగినారు మొత్తానికి 2 రోజులకి 48 గంటల టయానికి మొత్తం అగ్గి తెగినట్టున్నారు మొత్తం ట్విట్టర్లో కంప్లీట్గా. నేను ఇంకా పోయి చూసుకో, మొత్తం నిక్కర మొత్తాన్ని కాల్చినట్టున్నారు. ఆ ఉండేటి ఏమైనా ఉంటే ఏరుకోబోగా, అంతకుమించి ఏంది లేదు నీ కథ అయితే ముగిసిపోయింది. నీ కథ గురించి మాట్లాడేంత ఓపిక కూడా లేదు నాకు. ఇంకా కొత్త కథ ఏంటంటే, ఇప్పుడు పూనం కౌర్ మేడం వచ్చింది ఇప్పుడు ట్విట్టర్లోకి. నేను దాదాపు 48 గంటల నుంచి అడుగుతున్నాను మేడం, ఏం మేడం మీరు ఇష్యూ స్టార్ట్ అయింది, మీరు ఏమన్నా ఒక ట్విట్ వేస్తే బాగుంటుంది, ఇలా కథ ఏందో చూడొచ్చు, మీకోసం వెయిట్ చేస్తున్నాం అంటే కరెక్ట్గా 24 గంటల తర్వాత ఈరోజు 18 డేసలకి అటాక్ చేసినట్టుంది ఆమె ఏం చెప్తాందంటే, ఈ జానీ మాస్టర్ తీసుకోవడానికి ముందర రేపిస్ట్ యాడ్ చేసి ఉంటుంది. రేపిస్ట్ జానీ అంట వీని పేరు ఇప్పటి నుంచి. ఇదంతా ఒక ఎత్తు. ఇదైతే ఈయన రేపిస్ట్ జానీ కథ ముగిసిపోయింది. ఇప్పుడు కొత్త స్టోరీ తెర ముందుకు తీసుకొస్తుంది మేడం. ఎందుకంటే జానీ కథ ముగిసిపోయింది కాబట్టి ఇప్పుడు కొత్త స్టోరీ ఏంది ముందుకు తీసుకొస్తుందంటే, మేడంకున్న ఎక్స్పీరియన్సు, మేడంకున్న స్ట్రగుల్స్ మేడంకున్నాయి. మేడం పర్సనల్ లైఫ్ స్టైల్లోకి నేను ఎంటర్ అవ్వాలని నాకు ఏమాత్రం కూడా ఉద్దేశం లేదు. ఎందుకంటే అది పబ్లిక్లో ఉన్న స్టోరీనే కాబట్టి నేను దాన్ని ఉటంకిస్తున్నాను అంతే. మేడంకి ఇంతకుముందు జరిగినటువంటి కొంత బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ వల్ల ఇండస్ట్రీస్లో మేడము ఒకసారి కంప్లైంట్ చేసిందంట మా అసోసియేషన్కి, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి ఏమని కంప్లైంట్ చేసిందంటే, నాకైతే కొద్దిగా రాంగ్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి, బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి, నేను చాలా స్ట్రగుల్ అయ్యాను, నన్ను చాలా టార్చర్ చేశారు. సినిమా ఇండస్ట్రీస్కి సంబంధించి ఒక డైరెక్టర్ ఎవరైతే ఉంటారో, ఈయన ఇంతకు ముందు ఒక రైటర్ గురించి, సీతారామ శాస్త్రి రైటర్ గురించి చెప్తా ఈయన ఇట్లా జోబిల్లో చేతులు పెట్టుకొని పోతా ఉంటే కానీ ఎంత దూరం అయినా పోతుంటాడంట. ఈయన ఇట్లా జోబిల్లో చేతులు పెట్టుకొని పోతే కానీ ఎంత దూరం అయినా పోతాడు ఈయన. ఇంకా మీరే కనుక్కోండి ఈ డైరెక్టర్ ఎవరో, మీకు అర్థమైంటుంది. ఈ డైరెక్టర్ జోబిల్లో చేతులు పెట్టుకొని నడిచే డైరెక్టరు. ఈ డైరెక్టర్ మీద డైరెక్ట్ పబ్లిక్గా ట్విట్టర్ ప్లాట్ఫామ్లోనే అటాక్ చేస్తూ ఉంది. ఈయన చేసిన మోసాన్ని కానీ, ఈయన యూజ్ చేసుకున్నాడా, లేదంటే కన్నా ఈయనకు సంబంధించిన బాస్ యూజ్ చేసుకున్నాడా. ఈయన ఎప్పుడు చెప్తా ఉంటాడు కదా, నా దేవుడు, నా రాత, నా తండ్రి అని చెప్తా ఉంటాడు. ఈయన ఎవరు జోబిల్లో చేతులు పెట్టుకొని నడుచు అంటాడు ఈయన డైరెక్టరు. ఆ డైరెక్టర్కు బాస్ ఒకడు ఉంటాడు. ఆ బాస్ యూజ్ చేసినాడా, ఎవరు యూజ్ చేసినారన్నది తెలియదు. మరి మొత్తానికి ఇది ఎవరు టార్చర్ చేసినారు, ఏంది పరిస్థితి అన్నది మొత్తానికి పబ్లిక్ డొమైన్లో ఉన్నది కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ నేను మాట్లాడుతున్నాను. లేదంటే నాకు ఈ మేడం గురించి ఏమాత్రం కూడా 2-3 మాటలు కూడా నాకు మాట్లాడాలని లేదు. కానీ ఈరోజు తనే ఉద్దేశంగా ట్విట్టర్లో కంప్లైంట్ చేస్తూ ఉంది. ఏంటంటే, నేను దాదాపు 4-5 ఏళ్ళ కిందటో, దాదాపు 6-7 ఏళ్ళ కిందటో దాదాపు నేనే కంప్లైంట్ చేసిన స్వయంగా. ఈయన జోబిలో చేతులు పెట్టుకుని నడిచే డైరెక్టర్ ఎవరైతే ఉంటారో, ఒక ఆయన ఉంటాడు. ఈయన కూడా ఎప్పుడు పెద్ద మాటలు మాట్లాడుతూ ఉంటాడు. ఆయన సీతారామ శాస్త్రి మాటలు వింటే కన్నా ఈయన డైరెక్ట్ ఏందే కానీ ఎవరిని పిల్లల్ని చూడకుండా కానీ జోబిలో చేతులు పెట్టుకొని నడుచుకుంటూ పోతాడంట అంతే అంట. ఈ డైరెక్టరు మరి ఈవెన్ లొంగ తీసుకున్నాడా, లేదంటే ఈ డైరెక్టర్ బాస్ కూడా ఉంటాడు. ఆయన అంతా ఇట్లా మెడల కింద సేవ్ పెట్టుకుంటాడు, ఇట్లా నెత్తిలో సేవ్ పెట్టుకుంటాడు, ఇట్లా రుద్దుతూ ఉంటాడు, ఎప్పుడు ఇట్లా రుద్దుతూ ఉంటాడు. ఆయన ఒక యాక్టరే. మరి ఆయన ఏమన్నా చేసినాడా, ఇదంతా కథ అంతా. ఈ కథ ఒకటి బయటికి రావాల్సి ఉంది. ఈ కథ బయటకు వచ్చిందనుకో, ఇప్పుడు ఏదైతే ఇప్పుడు జనసేన పార్టీ రేపిస్ట్ జానీని సస్పెండ్ చేసినారు ఈ జనసేన పార్టీ వాళ్ళు. మరి తర్వాత ఈయన ఎవరైతే ఈ పార్టీని పెట్టుకొని నిలబడినాడో, ఈయనని ఎవడు సస్పెండ్ చేశాడో మరేం అర్థం కావట్లేగా. ఈ కథ ఒకటి బయట పెట్టు మేడం, ఎందుకు పంచాయతీ. జనాలందరూ ఆతృతంగా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఎస్పెషల్లీ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన సోషల్ మీడియా అయితే మిమ్మల్ని కళలో కూడా ఊహించుకుంటానేటుంది. మీరు ఎప్పుడు బయటకు వచ్చారు, ఏంది కథ అన్నది. మీకు ఎంతైనా అభిమానం ఉండొచ్చు మేడం, మీరు ప్రేమించి ఉండిండొచ్చు, మీరు ఎట్లాంటి రిలేషన్షిప్లో ఉండిండొచ్చు అన్నది మాకు తెలియదు. మీరు మొత్తం నడిచిన స్టోరీ అంతా ఒకసారి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఒక 45 మినిట్స్ కన్నా పబ్లిక్ చెప్పినారనుకో ఏంది కథ అన్నది. పాత మెట్లు, పాత బెల్ట్లు అన్నీ తీసుకొని వచ్చారు బయటికి జనాలు.
అప్పుడు బాగుంటుంది వీళ్ళకి. ఇప్పుడు రేపిస్ట్ జానీ కథ ముగిసిపోయింది. ఇంకొక కథ తేలాల్సి ఉంది. ఈ కథ ఒకటి తేలిందనుకో ఈ దరిద్రం పోతుంది మేడం. మీరు ఫస్ట్ ఈ కథ ఒకటి చెప్పండి జనాలకి, బాగుంటుంది. ఈ కథ ఏమేం కథ నడిచింది, ఏంది కథ అనేది ఎప్పుడు పొద్దున్న లేచాంచి ఈయన చెప్తా ఉంటాడు కదా. మరి ఈయనకి ఏ విధంగా పనిచేసిందో చట్టం తెలుసుకోవాలని ఉంది నాకు. అంటే ఇప్పుడు ఒక లేడీ యాక్ట్రెస్ వచ్చేసి మా అసోసియేషన్కి కంప్లైంట్ చేస్తే మరి చట్టం ఈడ ఎవరికి పనిచేసినట్టుంది, చట్టం ఎవరికి చుట్టంగా పనిచేసింది, చుట్టంగా ఈయన జోబీలో చేతులు పెట్టుకొని నడిచే డైరెక్టర్కి చుట్టంగా పనిచేసిందా, లేదంటే ఈ హీరోయిన్ పూనం కౌర్ మేడంకి పనిచేసిందా, ఎట్ట పనిచేసింది? పూనం కౌర్ మేడంకి పనిచేసింటే పూనం కౌర్ మేడం గెలిచేది కదా, తను ఓడిపోయిందనే కదా తన బాధ మళ్ళీ చెప్పుకుంటా ఉంది. అంటే ఇక్కడ బలవంతులకు మాత్రమే బలహీనంగా పనిచేస్తుంది చట్టం, అంతేగాని ఇప్పుడు చట్టం చేసే స్థాయిలో నువ్వే ఉన్నావు కదా, నువ్వు పెరగచ్చు కదా ఏదన్నా చట్టాన్ని వచ్చి, ఇప్పుడు ఏదైనా వచ్చి పెరగచ్చు కదా. ఇప్పుడు కూడా తను కంప్లైంట్ చేసింది కదా ట్విట్టర్లో కేసుని సుమోటోగా తీసుకొని ఆయనకి జోబీలో చేతులు పెట్టుకొని నడుచుకుంటూ పోయి డైరెక్టర్ బయటికి ఈడ్చుకొచ్చే సరిపోతుంది కదా, ఎందుకు ఈడ్చుకురావట్లేదు మీరు? అంటే మీ పొజిషన్లో ఉన్నప్పుడు మీరు ఏం చేసినా చెందుతుంది, నార్మల్ పబ్లిక్లు చేస్తే కానీ ఈడ్చుకోపోతారా? బజార్లోకి వచ్చి ఇంటికాడికి వచ్చి ఈడ్చుకోపోతారు నార్మల్ పబ్లిక్ చేస్తే. మీరు చేస్తే మాత్రం చట్టం అంతా మీకు ఇష్టం వచ్చేట్టు పనిచేస్తుంది. కొన్నాళ్ళు పోయినారనుకో, ఒక 5-10 ఏళ్ళు పోయినారనుకో, జనాలు కంప్లీట్గా అవేర్నెస్ వస్తుంది. బట్టలు ఊడిదీసి కొడతారు జనాలు, ఎక్స్పర్ట్సే కొడతారు మిమ్మల్ని. బట్టలు ఊడిదీసి పబ్లిక్లో అంగీలు ఊడిదింపుతారు మీకు. కొన్నాళ్ళు ఉండండి, ఇంకొక 5-10 ఏళ్ళు పోతే కన్నా జనాల్లో మంచి అవేర్నెస్ వస్తుంది పబ్లిక్లో. అప్పుడు తెలుస్తుంది మీ కథ ఏంది, మీ పరిస్థితి ఏందన్నది. అప్పుడు చూద్దాం, నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఇంకా ఎప్పుడైనా మేడం వచ్చి మళ్ళీ ట్విట్టర్లోకి వచ్చినప్పుడు ఆలోచిద్దాం ఏంది పరిస్థితి అన్నది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సో ఫార్. హ్యావ్ ఎ నైస్ డే.